మదిదను నాసపడ్డ ఎడమంచి గుణోన్నతుడెట్టి హీనునిన్ వదలడు మేలు పట్టున నవస్యము మున్నుగనాదరించుగా త్రిదశమాన మధ్యమున తెచ్చి కృపామతి సారమేయమున్ మొదలనిడండే ధర్మజుడు మూగి సురావళి చూడ భాస్కరా. ధర్మరాజు తన్ను వెంబడించి వచ్చుచున్న కుక్కను దేవతలు ఆశ్చర్యము చెందినట్లు దేవతా విమానమునందు కూర్చుండబెట్టెను. అట్లనే గుణవంతుడు తన్ను ఆశ్రయించిన వాడు ఎంత హీనుడైనను వారిని విడువక మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ముందా అతన్ని గౌరవించును. మాటల కోర్వజాలడభిమాన సమగ్రుడు ప్రాణహానియౌ చోటులనైన దానెదురు చూచుచునుండు గొలకు లోపల నీట మునిగినప్పుడతి నీచములాడిన రాజరాజు పోరాటమునర్చి నేలబడడాయన భీముని చేత భాస్కర. కౌరవులకును పాండవులకును యుద్ధమైన తర్వాత దుర్యోధనుడు శత్రుభయముచే సరస్సులో జలస్తంభన విద్యచే దాగియుండి పాండవులాడే హీనవాక్యములను సహింపక యుద్ధము చేసి భీమునిచే గదచే తొడలు విరిగి భూమిని పడిచచ్చెను. అట్లే అభిమానము గలవాడు ప్రాణమునైన వదులుకొను గాని మానహానికరములకు మాటలను సహింపలేడు. మానవనాథుడాత్మరి మర్మమిరింగిన వాని నేలినం గాని జయింపలే ఢరుల గార్ముక దక్షుడు రామభద్రుడా. దానవ నాయకున్ గెలవ దానెటులోపు దదీయనాభికా స్థాన సుధ విభీషణుడు తార్కొని చెప్పకయున్న భాస్కర. శ్రీరామచంద్రునికు విభీషణుడు రావణుని బొడ్డునందు అమృతం కలదని చెప్పుకున్నచో శ్రీరాముడెంత ధనుర్విద్యా ప్రవీణుడైనను రావణుని సంహరింపక జాలక ఇండును. అట్లే రాజు విరోధి యొక్క మర్మ బెరింగిన వానిని చేరదీయకున్నచో పగవారిని జయింపజాలడు. మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయోజనమాచరించుచో గానకైల్పుడొక్కడిది గాదని పలికిన వాని పల్కుకై మానక జూడడా పని సమంచిత భోజన వేళ నీగక కాలూలిన వంటకంబు తినకుండగ నేర్పగనోటు భాస్కర. మనుజుడు భుజించినట్టి సమయమున ఈగ భోజన పదార్థంపై వ్రాలినంత మాత్రమున భోజన పదార్థమును మానక భుజించును. అట్లనే మానవుడు తనకు హితమైన పని చేయనొచ్చినప్పుడు నీచుడొక దాని ఎందలి బాగును తెలియలేక వద్దని చెప్పినచో ఆ పనిని మానరాదు. మానిని చెప్పునట్లెరుక మాలిన వాడటు చేసినన్ మహాహాని ఘటించునే ఘనునికైన నసంశయ ముర్విపై గృపాహీనత బల్కినన్ దశరథేశ్వరుడు అంగన మాటకై గుణాంబోనిధి రాముబోసి చనిపోవడే శోకముతోడ భాస్కర. దశరథుడు తన భార్యగు కైక చెప్పిన మాట కోసము చక్కగా ఆలోచింపక సుగుణాభిరాముడగు శ్రీరామచంద్రుని అడవులకు పంపి అతని వియోగం వల్ల ప్రాణములు విడిచెను. అట్లు తెలివిమాలిన వాడు తన భార్య చెప్పినట్లు నడుచుకున్నచో తానెంత గొప్పవాడైనను తప్పక ఆపదల పాలగును.